ఇంపాక్ట్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ, ఇంపాక్ట్ కార్యక్రమాన్ని కరీంనగర్లో అత్యంత ప్రయోజనాత్మకంగా ఉత్సాహపూరితంగా నిర్వహిస్తున్న వెంకట్ ఫౌండేషన్కి నమస్కారం. మీ అందరికీ నా అభినందనలు. ఇది గంప గారు చెప్పినట్టుగానే నోటిఫికేషన్ల సీజన్, పరీక్షల సీజన్. గత 2 సంవత్సరాల నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురు చూసినటువంటి లక్షలాది ఉద్యోగార్థుల కలలు నిజం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్లు వరుసని విడుదల చేస్తోంది. ఇప్పటికే కొన్ని నోటిఫికేషన్స్ వెలువడ్డాయి, మరికొన్ని నోటిఫికేషన్స్ రాబోయే 2-3 నెలల్లో రాబోతున్నాయి. వెలువడిన నోటిఫికేషన్లు, వాటికి సంబంధించిన పరీక్షలు కూడా మరొక 2-3 నెలల్లో జరగబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో చాలామందికి సందేహాలు ఉంటాయి, చాలామందికి ఎలా విజయం సాధించాలని అంతర్గతంగా ఆందోళన ఉంటుంది. సో వీటిని నేను గత 2 దశాబ్దాల నుంచి అనేక మంది టాపర్ సక్సెస్ఫుల్గా విజయం సాధించినటువంటి వారిని చూసిన అనుభవంతోనూ, మరొక కోణం నుంచి విజయం సాధించలేనటువంటి వాళ్ళు, దోస్ హు ఆర్ అన్సక్సెస్ఫుల్, వారిని చూసినటువంటి పూర్వ రంగంలోనూ కొన్ని విషయాలు మీతో ప్రస్తావించాలనుకుంటున్నాను. అయితే వీటన్నిటికంటే ముందు గంపా సార్ అడిగితే మీరందరూ చాలామంది సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్ కావాలని కానీ గ్రూప్ సర్వీసెస్ మీద ఆసక్తి ఉన్నటువంటి వారు చాలామంది మీ ఆసక్తిని తెలియజేశారు. అయితే గవర్నమెంట్ జాబ్ కావాలనుకోవటం ఎందుకు కేవలం చాలామంది ఎక్స్ప్రెస్ చేసే ఆన్సరు లైఫ్ సెక్యూరిటీ ఉంటుంది, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, మంచి శాలరీస్ ఉంటాయి. ఉన్నాయి కదా, బాగా మంచి శాలరీస్ కూడా పెరిగాయి. సో మంచి శాలరీస్ ఉంటాయి, లైఫ్ లాంగ్ రిటైర్మెంట్ దాకా ఎటువంటి ఇబ్బంది లేకుండా, రిటైర్ అయిన తర్వాత కూడా ఎటువంటి చీకూర్చింత లేకుండా జీవితం గడపవచ్చు అని చెప్తూ ఉంటారు. ఇదేనా? ఇది ఒక్కటేనా? ఈ మాత్రం ఉంటే సరిపోతుందా? ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి, ఉద్యోగం సాధించిన తర్వాత దాదాపుగా 35 నుంచి 40 సంవత్సరాల పాటు ప్రతిరోజు ప్రభుత్వ సర్వీస్ చేయడానికి ఈ ఒక్క కోరిక సరిపోతుందా? దీనికి సమాధానం నేను ప్రత్యక్షంగా నేరుగా చెప్పను, కానీ ఒక చిన్న సంఘటనని, ఒక వాస్తవ సంఘటన నేను మీతో షేర్ చేసుకుంటాను. కొద్ది సంవత్సరాల కిందట, సుమారుగా దశాబ్దంన్నర కిందట, 15 సంవత్సరాల కిందట మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో, ఎనీ స్కూల్స్, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో నోట్ బుక్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, ముఖ్యంగా టెక్స్ట్ బుక్స్ని కొత్త విద్యా సంవత్సరం వచ్చిందంటే టెక్స్ట్ బుక్స్ అందరూ కొనుక్కోవాల్సిందే. పుస్తకాల ధరలు ప్రతి సంవత్సరం పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో టెక్స్ట్ బుక్స్ని ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, ముఖ్యంగా 5th నుంచి 10th క్లాస్ వరకు ప్రతి సంవత్సరం ఉండేటువంటి, ప్రతి క్లాస్కి ఉండేటువంటి వివిధ సబ్జెక్టుల నోట్ బుక్స్ కొనటం సాధారణ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి కుటుంబాలకి, దిగువ మధ్య తరగతి, దిగువ తరగతిలో ఉండే ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలకి చాలా వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి సమయంలో, ఒక కుటుంబంలో 3-4 సంతానం ఉంటే, స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు 2 కానీ 3 కానీ ఉంటే, ఆ 2కి 3కి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, డ్రెస్సులు, బ్యాగులు ఇవన్నీ కొనివ్వటం అనేది కుటుంబానికి ఎంతో భారమైనటువంటి పరిస్థితుల్లో, అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో నేను ఈ ప్రొఫెషనల్ వర్క్ మీద ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ నేను కలుస్తూ ఉండేవాడిని. ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. అప్పటికే ఆయన దాదాపుగా 2.5 దశాబ్దాల సర్వీస్ని పుటప్ చేశారు. ఆయన విద్యాశాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీ, అంటే విద్యామంత్రికి తర్వాత ఉండేటువంటి, దానికంటే ముందు ఉండేటువంటి
అత్యున్నత ప్రభుత్వ అధికారి, ప్రభుత్వంలో ఆయనే అత్యున్నత అధికారి, విద్యారంగంలో హీజ్ అ టాప్ బ్యూరోక్రాట్. ఆయనతో సంభాషిస్తున్నప్పుడు ఒక ప్రతిపాదన, ఆ ప్రతిపాదన ఏమిటంటే, పిల్లలకి ఈ పాఠ్యపుస్తకాలు కొనివ్వటం పేరెంట్స్ అందరికీ వ్యయభారంగా ఉంది కాబట్టి వీటిని ప్రభుత్వమే ఉచితంగా ఇస్తే ఎట్లా ఉంటుంది అనేది ఒక ప్రతిపాదన. సో ఒక కుటుంబానికో 2 కుటుంబాలకో, ఒక విద్యార్థికో, 100 విద్యార్థులకో, 1000 మంది విద్యార్థులకో ఉచితంగా ఇవ్వచ్చు. కానీ రాష్ట్రంలో ఉండేటువంటి లక్షలాది విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ని ప్రభుత్వం ఉచితంగా ఇవ్వటం అంటే అది ప్రభుత్వానికి కూడా వ్యయభారంతో కూడుకున్నటువంటి ప్రతిపాదన. కోట్ల రూపాయలు బడ్జెట్ నుంచి కేటాయించవలసినటువంటి భారమైనటువంటి ప్రతిపాదన. ఆ ప్రతిపాదనలు సాధారణంగా ప్రభుత్వాలు అంత తేలికగా ఆమోదించవు. దీనికేం పాపులర్ డిమాండ్ ఏం లేదు, పాపులర్ డిమాండ్ రాలేదు, అటువంటి వ్యవస్థీకృతం కాలేదు. కానీ పేరెంట్స్ బాధపడుతున్నారని ఈ ఐఏఎస్ ఆఫీసర్కి పూర్తి అవగాహన ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో దానిని విద్యాశాఖ మంత్రికి పెట్టి, విద్యాశాఖ మంత్రిని ఒప్పించి, తద్వారా అసెంబ్లీలో పెట్టి ప్రభుత్వ పాలసీగా తీసుకురావటం అనేది ఈ ఐఏఎస్ ఆఫీసర్ ముందు ఉన్నటువంటి టాస్క్. సో ఆయన ఏం చేశారు? సో ముందు ఈ ప్రతిపాదన డైరెక్ట్గా ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వమే చేసినట్లయితే అసెంబ్లీలో దాని మీద వ్యతిరేకత రావచ్చు, లేదా ప్రభుత్వం యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అందుకనే ఒక టీమును పంపించి, దేశంలోని వివిధ రాష్ట్రాలకి టీమును పంపించి ఒక అధ్యయనం జరిపించి, ఏ రాష్ట్రాల్లో పాఠ్యపుస్తకాలని పేరెంట్స్ ప్రభుత్వం ఇస్తుందా, లేకపోతే మరొక ఏర్పాటు ఏమైనా ఉందా అనే ఒక అధ్యయనం చేసిన తర్వాత ఒక నివేదికను రూపొందించి, ఆ నివేదికలో కొన్ని అంశాలు వెల్లడయ్యాయి. మన రాష్ట్రంలో అప్పటికి లేదు కదా, కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యయభారాన్ని తీసుకుని స్వీకరించి పాఠ్యపుస్తకాలని పిల్లలకి అక్కడక్కడ 1-2 స్టేట్స్ని ఐడెంటిఫై చేశారు. అటువంటి రాష్ట్రాల్లో కేరళ ఒకటి ఉంది, మరొక ఉత్తరాది రాష్ట్రం ఉంది. సో వీటిని అందులో క్రోడీకరించి ఒక నివేదికను తయారు చేసి, ఫస్ట్ ఈ ఐఏఎస్ ఆఫీసర్ టాస్క్ ఏమిటి? ఇమీడియట్గా విద్యామంత్రి దాన్ని ఆమోదించాలి. ఆయన కన్విన్స్ అయితే ప్రభుత్వాన్ని ఆమోదింపజేసి, పార్టీని ఆమోదింపజేసి అసెంబ్లీలో పెట్టి ఆ బిల్లు పాస్ అయితే విధానం కింద వస్తుంది, పాలసీ కింద వస్తుంది, ఒక వెల్ఫేర్ సంక్షేమ పథకం కింద రూపాంతరం చెందుతుంది. బట్ హౌ, ఎట్లా? సో ఈ ఐఏఎస్ ఆఫీసర్ మళ్ళీ దాని మీద చాలా ఆలోచించి, ఆ విద్యామంత్రి ఆయన చాలా సిన్సియర్ మంచి విద్యామంత్రి. అయితే ఆయనకు ఒక బలహీనత ఏమిటంటే, జవహర్లాల్ నెహ్రూ తర్వాత నేనే గొప్ప వ్యక్తిని, జవహర్లాల్ నెహ్రూ తర్వాత నేనే గొప్ప రాజకీయ నాయకుడిని ఆయన భావిస్తూ ఉండేవారు. సో ఈ ఐఏఎస్ ఆఫీసరు ఆ ప్రతిపాదన ఒక మంచి మూడ్లో మినిస్టర్ గారు ఉన్నప్పుడు ఆయన దగ్గర తీసుకెళ్ళి ఈ గణాంకాలన్నీ ఆయన ముందు పెట్టి, పరిస్థితులన్నీ వివరించి, మీరు కానీ ఈ ప్రతిపాదనని ఆమోదింపజేసి ఈ సంక్షేమ పథకం కానీ వచ్చినట్లయితే నెహ్రూ తర్వాత మీకు అంతటి పేరు వస్తుంది. ఇప్పటికీ వేళ్ల మీద లెక్క పెట్టే 1-2 స్టేట్స్లో తప్ప వేరే రాష్ట్రాలు ఎక్కడా కూడా ఇటువంటిది లేదు. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఇదే ఒక నాంది వాచకం అవుతుందని ఆయన చెప్పిన తర్వాత ఆయన కొద్దిగా స్పందించి పార్టీలో డిస్కస్ చేసి దాని ఇనిషియేటివ్ తీసుకొని మళ్ళీ దాన్ని అసెంబ్లీలో పెట్టి ఆ ప్రతిపాదన బిల్లు కింద రూపాంతరం చెంది పాస్ అయ్యి అది పూర్తిగా విధానం కింద, ప్రభుత్వ విధానం కింద వెల్లడయ్యి, ఆ తర్వాత వచ్చినటువంటి విద్యా సంవత్సరం నుంచి ఇప్పటి వరకు, ఇప్పుడు మొన్న వచ్చినటువంటి ప్రారంభమైన విద్యా సంవత్సరం వరకు రాష్ట్రాల్లో ఉండేటువంటి, మన తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి 2 రాష్ట్రాల్లో కూడా విద్యార్థులందరికీ, ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు, మండల పాఠశాలలోను జిల్లా పరిషత్ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ కూడా స్కూల్ బుక్స్ అన్నీ కూడా, టెక్స్ట్ బుక్స్ని ఫ్రీగా ఇస్తుంది. దీనికోసం గవర్నమెంట్ 150 కోట్ల రూపాయలను స్పెండ్ చేస్తూ దాదాపు 14 కోట్ల టెక్స్ట్ బుక్స్ను ప్రింట్ చేసి ఉచితంగా ఇస్తుంది. ఇది అంతా కూడా కేవలం ఒక ఐఏఎస్ ఆఫీసరు తన సొంత పనిలాగా, తనకి ప్రయోజనం కలిగించేటువంటి ఒక నిర్ణయం లాగా, దానివల్ల తనకి మాత్రమే మంచి ప్రయోజనం జరుగుతుందనేటువంటి ఒక భావనతో, దాన్ని ఒక చిత్తశుద్ధితో ఈ ప్రతిపాదనని దాదాపుగా 6 నెలల పాటు దీని మీద కసరత్తు చేసి మినిస్టర్ గారిని ఒప్పించి, ప్రభుత్వాన్ని ఒప్పించి పాలసీగా తీసుకొచ్చారంటే ఇజ్ ఏ ఐఏఎస్ ఆఫీసర్.
ఇప్పటికీ ఐఏఎస్ ఆఫీసర్ పేరు విద్యాశాఖలో నలుగుతూనే ఉంటుంది. ఆ ఐఏఎస్ ఆఫీసర్ మన స్టేట్ నుంచి వెళ్ళిపోయారు, వేరే సెంట్రల్ సర్వీసెస్కి వెళ్ళిపోయారు. కానీ ఆయన చేసినటువంటి ఒక గొప్ప పని, ఆ ఫలితం ఇప్పటికి కూడా ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ఆర్థికంగా వెనకబడినటువంటి కుటుంబాలందరూ కూడా చాలా సౌకర్యవంతంగా టెక్స్ట్ బుక్స్, అంటే పిల్లలు ముఖ్యంగా పాఠశాలలోకి వచ్చి టెక్స్ట్ బుక్స్ కొనకుండా చదువుకునేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి పుస్తకాలు చేతిలో ఉంటే చదువుకి దూరం కారు. కాబట్టి ఈ గొప్ప నిర్ణయాన్ని ఒక ఐఏఎస్ ఆఫీసరు తన సంతృప్తి కోసం, తన కంట్రిబ్యూషన్ కోసం, సొసైటీకి తన ఒక గొప్ప మేలు చేయాలనేటువంటి భావనతో అటువంటి తెర వెనుక మాత్రం చేసి పడదాగా ఆయన పేరు బహిరంగ ఎక్కడికి రాలేదు, ప్రభుత్వానికి పేరు వచ్చింది అంతే. అటువంటి ఆకాంక్ష ఎవరికైతే ఉంటుందో, అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ జాబ్, అపార్ట్ ఫ్రమ్ ఎంజాయింగ్ అవర్ సెల్వ్స్, అపార్ట్ ఫ్రమ్ టేకింగ్ శాలరీ అండ్ ఎవ్రీథింగ్, ఒక మంచి పని చేయాలి, ప్రజలకి చేరువయ్యే పని చేయాలి, ప్రజలకి మేలు కలిగించేటువంటి పని చేయాలి, ప్రజలకి శ్రేయస్సు కలిగించేటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి భావన ఎవరికైతే ఉంటుందో, అటువంటి తపన ఎవరికైతే ఉంటుందో, అటువంటి సివిల్ సర్వీసెస్లో కానీ, గ్రూప్ సర్వీసెస్లో కానీ, గ్రూప్ 1 ఆఫీసర్ కానీ, గ్రూప్ 2 ఆఫీసర్స్ కానీ అయితే కేవలం ఉద్యోగ సాధన మాత్రమే కాకుండా, ఉద్యోగం తర్వాత జాబులోకి ఎంటర్ అయిన తర్వాత దాదాపు 3.5 దశాబ్దాల పాటు సంతృప్తితో పనిచేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇటువంటి భావన మీలో చాలామందికి ఉంటుందనేటువంటి ఆశాభావంతోనే, అటువంటి ఆశాభావం, అటువంటి కంట్రిబ్యూషన్ జరిగినప్పుడే ఇంపాక్ట్ వేదికకి సార్థకత ఉంటుంది. ప్రస్తుతం మీ అందరికీ తెలుసు, అనేక నోటిఫికేషన్స్ వచ్చి ఉన్నాయి. గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చిన మీలో చాలామంది తెలుసా? గ్రూప్ 2 దీని లాస్ట్ డేట్ ఎప్పుడు? February 8th. దీని లాస్ట్ డేట్ ఇంకా మనకు అప్లై చేసుకోవడం టైం ఉంటుంది. అయితే మీ అందరికీ తెలుసు, గ్రూప్ 2లో దాదాపు 12 కేటగిరీ ఆఫ్ జాబ్స్ ఉంటాయి, 12 కేటగిరీస్ ఉంటాయి. ప్రస్తుతం 5 కేటగిరీస్ మాత్రమే, సుమారుగా 440 పోస్టులు ఖాళీలకు ప్రకటన వెలువడింది. ఈ తక్కువ సంఖ్యలో పోస్టులు ఉండటం అనేది మీలో చాలామందికి కొంత నిరుత్సాహం కలిగిన మాట వాస్తవం. అయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే, దీనిలో కొన్ని పోస్టులు కలవబోతున్నాయి. ప్రభుత్వం కూడా ఈ 440 పోస్టులకి నోటిఫై చేస్తూ, తెలంగాణ సర్వీస్ కమిషన్ కూడా కొంత సమయాన్ని ఎందుకు ఇచ్చిందంటే, దాదాపుగా 40 రోజుల పాటు అప్లై చేసుకోవడానికి సమయాన్ని ఇచ్చింది. దీనికి కారణం ఏమిటంటే, ఈ మధ్యలో వచ్చేటువంటి పోస్టులన్నింటినీ కూడా గ్రూప్ 2 ప్రజెంట్ నోటిఫికేషన్కి జత చేయడానికి మాత్రమే. ఇప్పటికి ఉన్న సమాచారం ప్రకారం అట్లీస్ట్ 500 నుంచి 1000 పోస్టులు ఈ నోటిఫికేషన్కి జత అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పటికి ఉండేటువంటి 450 పోస్టులు, 440, 450 పోస్టులతో పాటు అనదర్ 500 to 1000 పోస్టులు కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే 5 కేటగిరీ పోస్టులని నోటిఫై చేశారు, మరొక 7 కేటగిరీ పోస్టులను కూడా నోటిఫై చేయబోతున్నారు. ముఖ్యంగా డిప్యూటీ తహసీల్దార్సు, అట్లాగే ACTOs, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్, ఎక్కువగా సబ్ రిజిస్ట్రార్స్ ఉన్నాయి కోఆపరేటివ్స్లో కూడా. ఇంకా మిగతా కేటగిరీస్ పోస్టులు కూడా కలిసే అవకాశం ఉంది. సో గ్రూప్ 2కి ఇప్పటిదాకా లేటెస్ట్గా 3rd week of January వరకు ఎంతమంది అప్లై చేశారో మీకు ఏమైనా ఐడియా ఉందా? 2 lakhs అప్లికేషన్స్ వచ్చాయి, 2 lakhs వచ్చాయి, మరొక 2 lakhs వస్తాయని భావిస్తున్నారు. అయితే చాలామందికి ఒక సందేహం వస్తుంది, ఒకవేళ పోస్టులు పెరిగితే 1000 కావచ్చు, లేదా 1500 కావచ్చు. కానీ అప్లై చేసేటువంటి వాడు దాదాపుగా 4 లక్షల మంది ఉన్నప్పుడు మన ఛాన్సెస్ ఎట్లా ఉంటాయి? చాలామంది అభ్యర్థులు 2 కారణాల వల్ల కొంత ప్రిపరేషన్లో వెనకబడుతున్నానని చూపిస్తున్నారు. నెంబర్ 1, నెంబర్ ఆఫ్ పోస్టులు తక్కువ ఉన్నాయని. నెంబర్ 2, సిలబస్ చాలా వ్యాస్ట్గా ఉందని. అవునా కాదా? సిలబస్ కొత్తగా రిలీజ్ చేసినటువంటి సిలబస్ చాలా వ్యాస్ట్గా ఉందని ఈ 2 కూడా భయపడుతున్నారు. ఇదే సమయంలో డిఎస్సికి కూడా అవకాశం వచ్చినందువల్ల, టెట్కమ్ డిఎస్సి కూడా జరిగే అవకాశం ఉన్నందువల్ల కూడా కొంతమంది అభ్యర్థులు అటువైపు దృష్టి పెడుతున్నారు. అది మంచిదే. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి బీఎడ్ చేసి, డిఎడ్ చేసి అలా టీచర్స్ జాబ్కి వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు, అదొక చక్కటి నోబెల్ ప్రొఫెషన్ కాబట్టి అటువంటి దాని మీద దృష్టి పెట్టచ్చు. దీంతోపాటు గ్రూప్ 2 మీద కేవలం జనరల్ గ్రాడ్యుయేషన్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా గ్రూప్ 2 మీద దృష్టి పెట్టినటువంటి వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాల్సింది పోస్టులు ఎన్ని ఉన్నాయని కాదు. పోస్టులు 500 ఉన్నా, 1000 ఉన్నా, మీలో ఏ ఒక్కరి పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉన్నా మీకు ఒక పోస్టే వస్తుంది. ఒకరికి 1 కంటే ఎక్కువ పోస్టులు ఆఫర్ చేయరు. యూ కెనాట్ గెట్ 1000 పోస్ట్స్. సో మీకు
టాపర్కి ఏమి ఒక 100 పోస్టులో ఒక 1000 పోస్టులో ఆఫర్ చేయరు. మీకు ఒక్క సీటే కావాలి, ఒక పోస్టే కావాలి. దానికి కావలసినటువంటి ప్రతిభను చూపటమే చాలా ఇంపార్టెంట్. అయితే ఈ గ్రూప్ 2తో పాటు దీంతో పాటు మీ అందరికీ తెలుసు కానిస్టేబుల్ పోస్టులు కూడా వచ్చాయి. సుమారుగా 9200 కానిస్టేబుల్ పోస్టులు కూడా నోటిఫై చేశారు. సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు కూడా తొందరలో నోటిఫికేషన్ రాబోతోంది. సో ఇవన్నీ కూడా మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. స్టేట్ సర్వీసులు మాత్రం మన పరిమితమై చూస్తే రైల్వేస్ని, బ్యాంక్స్ని, స్టాఫ్ సెలక్షన్ని వాటిని కొంతసేపు పక్కన పెట్టి కేవలం మన స్టేట్ సర్వీసులు మాత్రమే ఆసక్తి ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీటిని పరిగణలో పెట్టుకొని చూస్తే మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఒకేసారి ఉన్నాయి. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు గత 10-15 ఏళ్ళ నుంచి చూస్తున్నట్లయితే అనేక మంది ఉద్యోగార్థులు ఇదే విధంగా అందరికీ తగిన సమయం ఉంటుంది, ఇదే విధంగా అందరికీ ఒకే సిలబస్ ఉంటుంది. కానీ ఫైనల్గా ఇప్పుడు టెంటేటివ్గా ఇచ్చిన డేట్ ప్రకారం గ్రూప్ 2 ఏప్రిల్లో జరిగే అవకాశం ఉంది, లేదా ఒక నెల రోజులు పోస్ట్పోన్ కావచ్చు. అట్లాగే ఇంకా ఇతర నోటిఫికేషన్స్ మీకు కానిస్టేబుల్ పోస్టులకు కూడా టెంటేటివ్ డేట్ ఇచ్చారు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి. సో మొత్తం మీద ఈ ఎగ్జామ్ జరిగే నాటికి ఇప్పుడు ఉండేటువంటి ఈ ఎనర్జీ లెవెల్స్ ఏమాత్రం తగ్గకుండా ప్రిపరేషన్ కొనసాగించాలి. సాధారణంగా అభ్యర్థులు చాలామంది పోటీ పడుతుంటే, లక్షలాది మంది పోటీ పడుతుంటే కేవలం పోస్టులు మాత్రం స్వల్పంగా 100ల్లోనే ఉన్నాయి. కాబట్టి ఫైనల్గా విజయం సాధించేటువంటి వారు 100ల్లోనే ఉంటున్నారు. అయితే ఈ 100ల్లో ఉండే వాళ్ళు ఎవరు, అన్సక్సెస్ఫుల్గా లక్షలాదిగా మిగిలిపోయేటువంటి వాళ్ళు ఎవరు? సాధారణంగా దీనికి ఒక ప్యాటర్న్ ఉంది. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఒక మెథడ్ని డెవలప్ చేసి ఆ మెథడ్ ప్రకారం, ఆ మెథడాలజీ ప్రకారం వెళ్ళినట్లయితే విజయం సాధించే అవకాశం ఉంది. గ్రూప్స్కి కూడా ఒక సిస్టమాటిక్ మెథడ్ని అవలంబించినట్లయితే, ఒక మెథడాలజీని ఫాలో అయినట్లయితే విజయం సాధించే అవకాశం ఉంది. చాలామంది అభ్యర్థులు అటువంటి ప్రణాళిక లేకపోవటం వల్ల, అటువంటి ఒక ఇన్హెరెంట్ పాత్ని పాటించకపోవటం వల్ల, దాన్ని గుర్తించకపోవటం వల్ల అన్సక్సెస్ఫుల్గా మిగిలిపోతున్నారు. అయితే అదేమిటి? ఒక 5 అంచెల వ్యూహాన్ని దీనికి నేను ప్రపోజ్ చేస్తాను. దీనికి ముఖ్యంగా ప్రీవియస్గా అనేక మంది టాపర్స్ అయినటువంటి వారు, వాళ్ళు మా విజయానికి కారణం ఇది, మేము అనుసరించిన ప్రణాళిక ఏదని పూర్తిగా చెప్పలేకపోవచ్చు. కానీ అనేక మంది టాపర్స్ని పరిశీలించిన మీదట ఒక కామన్ ప్రణాళిక, ఒక కామన్ మెథడాలజీ అనేది ఒకటి ఫ్రేమ్ అవటానికి స్కోప్ ఉంది. అటువంటి మెథడాలజీని మేము ఫ్రేమ్ చేసి ఉద్యోగ సోపానంలో కూడా నిరంతరం దాని మీద సమాచారం ఇస్తూ ఉంటాం. ఇట్ ఈస్ ఎ 5 steps ఆఫ్ సక్సెస్ పాత్. గ్రూప్స్ ఎగ్జామ్ తీసుకోండి, గ్రూప్ 2 తీసుకోండి, కానిస్టేబుల్ ఎగ్జామ్ తీసుకోండి, రేపు రాబోయే సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ తీసుకోండి, ఈవెన్ ఫర్ సివిల్ సర్వీసెస్. ఈ 5 అంచెల్లో సాధారణంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి వచ్చేటువంటి వాళ్ళలో ఎక్కువ మంది స్టేట్ సర్వీసెస్ చాలా సులభంగా వస్తుందనో, లేకపోతే మనకు అనుకూలంగా ఉంటుందనేటువంటి ఒక భ్రమతో, అపోహతో అప్లికేషన్ పడేస్తారు. కానీ దాని మీద సీరియస్గా ఉండరు. మీకు 4 లక్షల అప్లికేషన్లు కనిపిస్తున్నాయి గ్రూప్ 2కి అనుకుంటే, రేపు లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత సుమారుగా 4 లక్షల ఫిగర్ బయటకు వస్తుంది. 440 పోస్టులే ఉంటే 4 లక్షల అప్లికెంట్స్ ఉంటారు. 4 లక్షల అప్లికెంట్స్ ఎక్కడ, 440 జాబ్స్ ఎక్కడ? ఎంత దూరంగా ఉంది. ఒక రేషియో మీరు చూసినట్లయితే వేలల్లో ప్రతి పోస్టుకు ఒక పోటీ కనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ సందర్భంగా ఒక చిన్న విషయం నాకు గుర్తొస్తూ ఉంటుంది. ఒక చోట బాగా ఒక టైంలో వరద వచ్చింది. వరదొచ్చి ఆ వరద ప్రవాహానికి బాగా అన్నీ కొట్టుకుపోతున్నాయి. జనమంతా భయపడి అటు ఇటు ఎత్తుగా ఉండే ప్రాంతాల మీదకి చేరుకుంటున్నారు. ఇటుపక్క అటుపక్క ఎత్తుగా ఉండే ప్రాంతాలు చేరుకుంటున్నారు. మధ్యలోంచి వరద ప్రవాహం వెళ్ళిపోతుంది. బాగా డౌన్గా ఉంటే ఆ వరద ఉధృతి బాగా ఉంది. అటు ఇటు జనం ఎత్తైన భవంతుల మీద, లేకపోతే కొంచెం ఎత్తుగా ఉన్న ప్రాంతాల మీద నిలబడి వరద ఉధృతి తగ్గడం కోసం చూస్తున్నారు. గుంపులు గుంపులుగా నిరీక్షిస్తున్నారు సహాయం కోసం. ఇంతలో ఉన్నట్టుండి ప్రమాదవశాత్తు 7-8 సంవత్సరాల వయసున్న ఒక అబ్బాయి ఆ నీళ్ళలో పడిపోయాడు. పడిపోవటం ఏమిటి, వరద ఉధృతి కొట్టుకుని వెళ్ళిపోతున్నాడు. కానీ ఇంతమంది చూస్తున్నా కూడా ఎవ్వరూ కూడా దానిలో వరదలోకి దూకి, ఆ ప్రవాహంలోకి దూకి ఆ అబ్బాయిని కాపాడాలనే ప్రయత్నం మాత్రం చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఆ ఫ్లో అంతా ఫోర్స్ఫుల్గా ఉంది. ప్రాణాపాయాలకు తెగించేటువంటి సాహసం ఎవరు చేయలేకపోయారు. ఇంతలో
ఇలాంటి ఒక యువకుడు దూకాడు అందులోకి, వరద ప్రవాహంలోకి ఈదుకుంటూ వెళ్ళాడు. ఆ అబ్బాయిని మొత్తాన్ని పట్టుకుని అతను ఇంకా మునిగిపోక ముందే పట్టుకుని తీసుకుని ఒడ్డుకు తీసుకొచ్చాడు. కొంచెం ఎత్తైన ప్రదేశంలో పడుకోబెట్టారు. అబ్బాయి కొంచెం వాటర్ తాగితే ఆ వాటర్ని బయటికి కక్కిచ్చారు. సో ఆ బాలుడు సేఫ్. ఈ యువకుడు కొంచెం రిలాక్స్ అయ్యాడు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అతని చుట్టూ గుమిగూడి అతను అప్రిషియేట్ చేసి, ఇంతమంది చూస్తూ ఉండగా అబ్బాయి పడిపోతే ఎవరూ కాపాడలేకపోయారు, ఎవరు దూకలేకపోయారు, ఎవరు సాహసం చేయలేకపోయారు, నువ్వు ఒక్కడు మాత్రం ఇంత అడ్వెంచర్ చేశావు, నీకు అంత తెగువ ఎలా వచ్చిందని అడిగారు. అంటే వాడు విసుక్కుని, ఇంతకీ నన్ను లోపల తోసింది ఎవరు అని అడిగాడు. ఎక్కువ మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటువంటి వాళ్ళల్లో అట్లా మరొకరి ప్రభావం వల్ల, మరొక ఆకర్షణ వల్ల అప్లికేషన్స్ పడేస్తారు తప్ప దే ఆర్ నాట్ సీరియస్ ఆస్పిరెంట్స్. సీరియస్ ఆస్పిరెంట్స్ 500 పోస్టులు ఉంటే 25,000 మంది ఉండొచ్చు, అంతకు మించి ఉండదు. ఆ 25,000 మందిలో కూడా క్రమేపీ కాలం గడుస్తున్న కొద్దీ కొంత డ్రాపింగ్స్ ఉంటాయి. ఫైనల్గా 500 పోస్టులకి పోటీ పడేటువంటి వాళ్ళు ఒక 2,000 మందో 3,000 మందో మిగులుతారు. మీకు ఫిగర్ చూస్తుంటే మాత్రం గ్రాఫ్లో చాలా పీక్లో కనిపిస్తూ ఉంటుంది. వాటి గురించి మీరు ఆందోళన పడాల్సిన పని లేదు. పోటీ పడాల్సినటువంటి వాళ్ళు, పోటీ ఉండేటువంటి అభ్యర్థులు, పోటీ తీవ్రంగా ఇచ్చేటువంటి అభ్యర్థులు, డూ ఆర్ డై అనే ఫైట్ చేసేటువంటి అభ్యర్థులు స్వల్పంగానే ఉంటారు. సో దీన్ని మనం పరిగణలో తీసుకోవాలి తప్ప ఫిగర్ను చూసి భయపడకూడదు. అయితే దీంట్లో ఒక మెథడాలజీ ఉందని మీకు చెప్పాను. ఇందులో ఫస్ట్ స్టెప్, సాధారణంగా మీరందరూ ఏం చేస్తారు, ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేవాళ్ళు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే దగ్గరలో ఉండే ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారు, క్లాసులు వెంట మొదలు పెడతారు, లేదా అందుబాటులో ఉండేటువంటి మెటీరియల్ కొనుక్కుంటారు, ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ప్రిపరేషన్ అవుతున్న కొద్దీ గందరగోళంగా ఉంటుంది, క్లాసులు వింటున్న కొద్దీ గందరగోళంగా ఉంటుంది. దీనికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఒక అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు వచ్చినట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వేరియస్ ఆస్పెక్ట్స్ అడుగుతారు. ఉదాహరణకి మీరు సైన్స్ అభ్యర్థి అయితే గ్రూప్ 2లో హ్యుమానిటీస్ బ్యాక్గ్రౌండ్ ఉండేటువంటి కంటెంట్ చాలా ఉంది. ఒక బీఎస్సీ బయాలజీ చదివినటువంటి స్టూడెంటో, బీఎస్సీ ఫిజిక్స్ చదివినటువంటి స్టూడెంటో, లేకపోతే మ్యాథమెటిక్స్ స్టూడెంట్కో గ్రూప్ 2లో ఉండేటువంటి 4 పేపర్స్, ఆ 4 పేపర్స్లో ఉండేటువంటి కంటెంట్ హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, లేకపోతే ఎకానమీ కానీ, పొలిటికల్ ఇష్యూస్ కానీ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో అందుకని చదవటం మొదలుపెట్టిన తర్వాత కొంచెం గందరగోళం ఏర్పడి ప్రెషర్ స్టార్ట్ అవుతుంది. ఈ సబ్జెక్ట్ నాకేం అర్థం కావట్లేదు, నేను చదివిన సబ్జెక్ట్ వేరు, కాబట్టి దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ కాఫీ, నేను అనవసరంగా ఎంటర్ అయ్యాను అంటుంది. ఎప్పుడైతే అటువంటి విముఖత ఏర్పడుతుందో, ఎప్పుడైతే అటువంటి సంశయం మీకు మైండ్లో ఏర్పడుతుందో, ఇంకా అక్కడి నుంచి మీరు ఆ సబ్జెక్ట్ రిసీవ్ చేసుకోవటం తగ్గిపోతుంది. సో అందుకని ఫస్ట్ స్టెప్లో మీరు ఒకేసారి జంప్ చేయకూడదు సబ్జెక్ట్లోకి, ఒకేసారి క్లాస్ రూమ్లోకి వెళ్ళకూడదు. ఫస్ట్ యూ హ్యావ్ టు, ది ఫస్ట్ స్టెప్ ఈజ్ యూ హ్యావ్ టు స్టడీ సిలబస్ కేర్ఫుల్లీ. నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి పరీక్షా విధానం ఏమిటి, దీనికి అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, దీనికి ఏమి ప్రొసీజర్స్ పెట్టాలి, ఆన్లైన్లో ఎలా అప్లోడ్ చేయాలి, వెబ్సైట్లో వచ్చే ఇబ్బందులు ఏంటి, అవన్నీ యూ కీప్ ఇట్ అసైడ్, వాటిని దూరంగా ఉంచండి. చూడవలసింది అల్టిమేట్గా యూ హ్యావ్ టు రైట్ ఎగ్జామ్ అండ్ యూ హ్యావ్ టు ఎక్సెల్ ది ఎగ్జామ్, యూ హ్యావ్ టు గెట్ మోర్ మార్క్స్. సో మీ ప్రైమ్ ఆబ్జెక్టివ్ అది. కాబట్టి ఫస్ట్ యూ స్టడీ ది స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామ్ అండ్ సిలబస్ ఆఫ్ ది ఎగ్జామ్. గ్రూప్ 2నే ఎగ్జాంపుల్గా తీసుకుంటే దాని స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామ్, ఎన్ని మార్కులు గ్రూప్ 2, హౌ మెనీ మార్క్స్, టోటల్ మార్క్స్, ఇట్స్ 500, 6 ఎస్. సో మొత్తం 4 పేపర్స్, 4 పేపర్స్, ఈచ్ పేపర్ ఇంటూ 150 మార్క్స్ అండ్ దెన్ ఇంటర్వ్యూ, వైవా. సో దీంట్లో దట్ ఇస్ స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామ్. ఈచ్ సెగ్మెంట్కి, ఈచ్ సెక్షన్కి ఏమేమి ఉన్నాయి, పేపర్ 1 ఏంటి, పేపర్ 2 ఏంటి, పేపర్ 3 ఏంటి, పేపర్ 4 ఏంటి, పేపర్ 1లో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఏమిటి. సపోజ్ పేపర్ 1లో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, వారసత్వం ఉంది. తెలంగాణ చరిత్రలో ఇంకా ఉండేటువంటి కాంపోనెంట్స్ ఏమిటి. అలా మొత్తం 4 పేపర్స్లోనూ తెలంగాణ భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి, తెలంగాణ ఆర్థిక పరిస్థితి, భారతదేశ ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి, వృద్ధి, ఇదంతా ఎకానమీ పార్టు. అలాగే భారతీయ సమాజం,
పాలిటీ, రాజ్యాంగ వ్యవస్థ అంటే రాజ్యాంగము, సమాజము, ఇది ఒక పేపరు. ఇట్లా మొత్తం 4 పేపర్స్ని మీరు ప్రశ్నాపత్ర స్వరూపాన్ని, ముఖ్యంగా సిలబస్ స్వరూపాన్ని చూసినట్లయితే 4 సెగ్మెంట్స్లో ఏమున్నాయి, ABCDR 1 2 3 4. ఓకే, దాన్ని మీరు బాగా నిశితంగా పరిశీలన చేసిన తర్వాత మీకు చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. అంటే ఒక మీరు తెలంగాణ గవర్నమెంట్లో ఒక జాబుని సెక్యూర్ చేయాలనుకుంటున్నారు కాబట్టి మీకు సంబంధించినటువంటి ఏ ప్రాంతంలో, ప్రస్తుత తెలంగాణ సర్వీస్ కమిషన్ యొక్క అంతరంగం కూడా అదే, రిక్రూటింగ్ ఏజెన్సీ ఉద్దేశం ఏమిటో తెలుసుకుంటే ఆ పరీక్షను మనం ఎక్సెల్ చేయగలుగుతాం. రిక్రూటింగ్ ఏజెన్సీ తెలంగాణ సర్వీస్ కమిషన్ ప్రస్తుత అంతరంగం ఏమిటంటే, తెలంగాణ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాసి తెలంగాణ రాష్ట్రంలో ఉండే జిల్లాల్లో పనిచేసేటువంటి ఉద్యోగులు తెలంగాణ సంబంధించినటువంటి అన్ని అంశాలు, నేపథ్యము, అన్ని అంశాల మీద కూడా తగినటువంటి పట్టు ఉండాలి, అవగాహన ఉండాలి అని. తెలంగాణ సంబంధించిన చరిత్ర మీద అవగాహన ఉండాలి, తెలంగాణ సంస్కృతి మీద అవగాహన ఉండాలి, తెలంగాణ ఆర్థిక పరిస్థితి మీద అవగాహన ఉండాలి, తెలంగాణ భౌగోళిక నైసర్గిక స్వరూపం, భౌగోళిక పరిస్థితుల మీద అవగాహన ఉండాలి, తెలంగాణ రాజకీయ వ్యవస్థ, సమాజం, వీటన్నిటి మీద అవగాహన ఉండాలి. ఇది ప్రాథమికమైన విషయాలు. దీంతోపాటు జనరల్ స్టడీస్లో కూడా కొన్ని విషయాలను ప్రస్తావించారు, వాటి మీద అవగాహన ఉండాలి. ఈ విషయాల మీద అవగాహన ఉన్న తర్వాత ఎందుకు అవగాహన కోరుకుంటున్నారంటే, ఈ అవగాహనతో ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవేశించినటువంటి ఉద్యోగి, ఒక డిపార్ట్మెంట్లో ప్రవేశించినటువంటి ఎంప్లాయీ ఈ అవగాహనతో పనిచేసినందువల్ల స్థానిక సమస్యల పరిష్కారానికి అతను సర్వీసులు ఉపయోగపడతాయి అని. అటువంటి అవగాహనే లేకపోతే ఉద్యోగంలో ప్రవేశించిన తర్వాత తెలుసుకోవడం మొదలు పెడతాడు. సో అందుకని కనీస అవగాహన, దాని అప్లికేషన్ స్కిల్స్, అనుప్రయుక్తమైనటువంటి సామర్థ్యం ఉందా లేదా అనేది పరిశీలించాలనేది సర్వీస్ కమిషన్ ఉద్దేశం. సో దీనికి తగ్గట్టుగానే సిలబస్లో రూపకల్పన జరిగింది. సో మేము ఫస్ట్ స్టెప్లో ప్రధానంగా ఉండేటువంటి ప్రశ్నాపత్రంలో ఉండేటువంటి 4 విభాగాలు, సిలబస్ స్వరూపం అనేది మీకు అవగాహనకు వచ్చిన తర్వాత డీటెయిల్డ్ సిలబస్ని సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. సిలబస్ని ఒక్కసారి పరిశీలించండి. తెలంగాణ చరిత్ర సంస్కృతి అన్నప్పుడు అందులో వివిధ అంశాలు, శాతవాహన సమయం నుంచి తాజా అంశాల వరకు, రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాలు, తర్వాత రాష్ట్ర ఏర్పాటు, స్టేట్ ఫార్మేషన్ వరకు ఉండేటువంటి 3 దశలు సంబంధించిన సిలబస్సు, దానికి డీటెయిల్డ్ సిలబస్ని కూడా మీరు ఒకసారి పరిశీలించండి. అంటే ఇప్పుడు మీకు మొట్టమొదట మొత్తం ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందో అవగాహనకు వచ్చింది. ఎగ్జామ్ ప్యాటర్న్ లింక్ అవుతూ సిలబస్ ఏముందో మీకు అవగాహనకు వచ్చింది. ఇప్పుడు సెకండ్ స్టెప్లో, ఆఫ్టర్ గెటింగ్ అండర్స్టాండింగ్ ఆన్ ద సిలబస్ ప్యాటర్న్, ఇమీడియట్గా సెకండ్ ఆస్పెక్టు పాత ప్రశ్నాపత్రాలని చూడటం, సాల్వ్డ్ క్వశ్చన్ పేపర్స్ని, ఈవెన్ అట్లీస్ట్ క్వశ్చన్ పేపర్స్ని పరిశీలించడం. తెలంగాణ సర్వీస్ కమిషన్ కొత్తగా ఫామ్ అయింది, ఎగ్జామ్స్ కొత్తగా ఏర్పడుతున్నాయి కాబట్టి ప్రశ్నాపత్రాలు ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఒక ప్రశ్న. కానీ ఇప్పటికే మీరు ఈరోజు పరిశీలించాలనుకుంటే తెలంగాణ సర్వీస్ కమిషన్ ఇప్పటికీ 12 కేటగిరీ ఆఫ్ ఎగ్జామ్స్ని నిర్వహించింది. కొన్నిటికి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ కానీ, అసిస్టెంట్ ఇంజనీర్స్ కానీ, అపాయింట్మెంట్ లెటర్స్ దాకా కూడా వచ్చేసాయి. సో ఆ పేపర్స్ దగ్గర నుంచి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంటు, అలాగే జెన్కో, ట్రాన్స్కో నిర్వహించినటువంటి పేపర్లు, ఇలా 12 పేపర్స్ అందుబాటులో ఉన్నాయి. 12 పేపర్లు, ఈచ్ పేపర్లో 150 మార్క్స్, సుమారుగా 1800 క్వశ్చన్స్ మీ చేతిలో ఉన్నట్టే. సో మీకు కరస్పాండింగ్గా ఉండేటువంటి సిలబస్ నుంచి ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారనే పరిశీలన చేస్తే ఫస్ట్ మీకు పరీక్షా విధానం మీద అవగాహన వస్తుంది. అలాగే పరీక్షలో ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి అనేటువంటి ఒక పరిశీలన కూడా చేసిన మీదట మీకు ఒక ఓవరాల్ ఐడియా డెవలప్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ సెకండ్ స్టెప్. అండ్ దెన్ థర్డ్ స్టెప్, దీన్ని పరిశీలన తీసుకున్న తర్వాత ఇప్పుడే మీరు ప్రిపేర్ చేయట్లా, ఇదంతా కూడా జస్ట్ యూఆర్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. దీని తర్వాత ఈ సిలబస్ని స్టడీ చేయటానికి నాకుండే సమయం ఎంత, నాకుండే స్ట్రెంగ్త్స్ ఏమిటి, నాకుండే వీక్నెసెస్ ఏమిటి, అంటే సబ్జెక్ట్ పరంగా నాకుండే స్ట్రెంగ్త్స్ ఏమిటి, సబ్జెక్ట్ పరంగా నాకుండేటువంటి ఇబ్బందులు ఏమిటి. ఉదాహరణకి మీరు సైన్స్ విద్యార్థులు అయితే హ్యుమానిటీస్ సంబంధించిన సబ్జెక్ట్ మీద ఇబ్బందులు ఉండొచ్చు, మీరు హ్యుమానిటీస్ సబ్జెక్టులు అయితే సైన్స్ సంబంధించిన సబ్జెక్టు మీద ఇబ్బందులు ఉండొచ్చు. సో కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని తగిన కార్యాచరణను రూపొందించుకోవటం, ఒక యాక్షన్ ప్లాన్ని డెవలప్ చేసుకోవటం, దానికి ఒక తగినటువంటి కాల వ్యవధిని కూడా నిర్ణయించుకోవటం, ఒక డీటెయిల్డ్ ప్లాన్ రెడీ చేసుకుని చదువుదామని. దాన్ని అనంతంగా ఉంటే మాత్రం మన పరీక్ష దగ్గరగా ఉంది. 100 days కూడా ఇంకా ఎగ్జామ్ లేదు కాబట్టి యూ ఫిక్స్ అప్ ది టైం టేబుల్
where you can finish all the syllabus. సో థర్డ్ స్టెప్లో ఒక సిలబస్ ఆధారంగా మీ యాక్షన్ ప్లాన్ డెవలప్ చేసుకోవటం, ఆ తర్వాత యాక్చువల్ మీరు కోచింగ్ సెంటర్కి వెళ్ళదలుచుకుంటే కోచింగ్ సెంటర్కి, లేదా ఓన్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఓన్ మెటీరియల్ని మీరు స్టడీ చేయడం మొదలైన తర్వాత ఫోర్త్ స్టెప్లో మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ ఇబ్బందులను కూడా అధిగమిస్తూ మీరు ప్రిపరేషన్ సాగించిన మీదట ప్రతి సబ్జెక్టు పూర్తయిన తర్వాత ప్రిపరేషను యూ హ్యావ్ టు అసెస్ యువర్ సెల్ఫ్. సో మీరు ఒకేసారి ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత పరిశీలిస్తామంటే కుదరదు. మీకు అప్పుడు పూర్తిగా 150 మార్క్స్కి 50 కూడా అటెంప్ట్ చేయలేకపోవచ్చు. అందుకని ఈచ్ సెగ్మెంట్ అయిపోతున్నప్పుడు దాని మీద ఈచ్ టాపిక్ మీద ఒక పేపర్లో ఒక చాప్టర్లో కానీ ఒక టాపిక్ మీద కానీ ఒక అప్పటిదాకా ఉండేటువంటి ఒక క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయటం కానీ మొదలుపెట్టినట్లయితే మీ అసెస్మెంట్ తొందరగా మీకు కంప్లీట్ అవుతుంది. మీకు తెలుస్తుంది 50 మార్క్స్కి ఒక పర్టికులర్ చాప్టర్లో క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేసినట్లయితే అందులో ఎన్ని మీరు చేయగలుగుతున్నారు, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని. క్వశ్చన్ పేపర్లో మీ అందరికీ తెలుసు జనరల్గా నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్లు ఉంటాయి, ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్వశ్చన్స్, కొన్నిటికేమో మీ అండర్స్టాండింగ్ పరిశీలించే ప్రశ్నలు ఉంటాయి, కొన్ని అప్లికేషన్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఆ చాప్టర్లో ఎన్ని క్వశ్చన్స్ ఫిలప్ పూర్తి చేయగలుగుతున్నారు, ఇప్పటిదాకా మీకు పూర్తయినటువంటి ప్రిపరేషన్లో మీరు ఎంతవరకు స్ట్రాంగ్గా ఉన్నారనేది అక్కడ మీకు కంక్లూజన్ వస్తుంది. దెన్ మీరు ఒక రివిజన్ ప్లాన్ని రూపొందించుకోవాలి. దట్ ది ఫోర్త్ స్టెప్. సో రివిజన్ ప్లాన్ రూపొందించుకుని దానిలో మీరు ఫస్ట్ డెవలప్ చేసుకున్నటువంటి యాక్షన్ ప్లాన్ని కొంత రివైజ్ చేసుకోవాలి. మీరు సబ్జెక్ట్ వైజ్ అలాట్ చేసిన టైమింగ్స్ మీకు ఉన్నాయి, 1 వీక్, 10 డేస్, 15 డేస్, 20 డేస్. సో ఆ డేస్ని మీరు ఎలా అయితే డివైడ్ చేసి ఉంచుకున్నారో వాటిని ఒకసారి మీరు రివైజ్ చేసుకుని ఎక్కడైతే మీరు బాగా వీక్గా ఉన్నారో ఎటువంటి సబ్జెక్ట్స్లో వాటికి కొంత టైం బౌండ్ని పెంచుకోవటం, మీకు కొంత ఈజీగా ఉండి మీరు సబ్జెక్టు గ్రాస్ప్ అయింది అనుకున్నటువంటి వాటిలో కొంత టైం తగ్గించుకోవటం చేసినట్లయితే కొంత మీ రివిజన్ ప్లాన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ దెన్ లాస్ట్ మీరు ఎగ్జామ్ దాకా ఈ టెంపోని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అంటే యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ చాప్టర్స్, యువర్ సబ్జెక్ట్స్, సెల్ఫ్ టెస్ట్ పెట్టుకోవాలి. కోచింగ్ ఇన్స్టిట్యూట్లో అయితే ఎప్పటికప్పుడు టెస్ట్ నిర్వహించేటువంటి మెకానిజం ఉన్న కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి. సో ఈ ఫైనల్గా ఎప్పటికప్పుడు అసెస్మెంట్ చేసి గ్రాండ్ టెస్ట్లను రాయటం వల్ల ఓవరాల్గా గ్రూప్ 2 అనేటువంటి దాంట్లో 150 మార్క్స్కి ఇచ్చేటువంటి పేపర్స్ని మీరు ఎంతవరకు చేయగలుగుతారనేది మీకు అర్థమవుతుంది. ఎగ్జామ్ దగ్గరకు వస్తున్న కొద్దీ టెస్ట్ పేపర్స్ని ఎక్కువగా ఆన్సర్ చేయడం అనేది దాన్ని స్పీడప్ చేసుకోవాలి. సో ఈ 5 స్టెప్స్, ఈ 5 సోపానాలను అవలంబించినట్లయితే చాలామంది సక్సెస్ఫుల్ అవుతున్నారు. సాధారణంగా ఈ ప్రాసెస్లో ముందుకెళ్తున్నప్పుడు ఎక్కడో చోట కొన్ని ప్రాబ్లమ్స్ మీకు అర్థమవుతాయి, మీ ప్రిపరేషన్లో ఉండేటువంటి లూప్ హోల్స్ మీకు అర్థమవుతాయి, మీ ప్రిపరేషన్లో ఉండేటువంటి బలహీనతలు కూడా మీకు అవగతం అవుతాయి. సో వాటిని మీరు ఎప్పుడైతే దాన్ని ప్లగ్ చేసుకుంటూ ముందుకెళ్లారో, వాటిని రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్లారో, ఎగ్జామ్ దగ్గరికి వెళ్తున్న టైంకి మీరు కొంత కంటెంట్లో స్ట్రాంగ్ అవుతారు. సక్సెస్ఫుల్ అయినటువంటి అభ్యర్థులు చాలామంది అనుసరించినటువంటి విధానం ఇదే. సో ఈ ప్యాటర్న్ మీకు పూర్తయినట్లయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధించేటువంటి అవకాశం ఉంది. ఇదే టైంలో సేమ్ సిలబస్తో కొంత సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్కి మీకు అటువంటి పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేటువంటి యువకులకు మంచి పోస్టులు రాబోతున్నాయి. సుమారుగా ఒక 1000 పోస్టులు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు రాబోతున్నాయి. సో ఇవన్నీ కూడా మన స్టేట్ సర్వీస్ సంబంధించినవి. అలాగే మీరు రైల్వేస్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి ఆర్ఆర్బి నేషనల్ లెవెల్లో 18,000 పోస్టులను అనౌన్స్ చేసింది. 25th టుమారో ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ అప్లయింగ్ ద ఎగ్జామ్. అందులో మన స్టేట్కి ముఖ్యంగా సికింద్రాబాద్ ఆర్ఆర్బికి ఇందులో 10% పోస్టులు, సుమారుగా 1600 పోస్టులు మన ఆర్ఆర్బి రీజియన్లోనే ఉన్నాయి. ఇందులో మంచి మంచి అట్రాక్టివ్ పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్సు, అలా కమర్షియల్ క్లర్క్సు, అప్రెంటిస్ క్లర్క్సు, గూడ్స్ గార్డ్సు, ఇటువంటి మంచి మంచి పోస్టులు ఉన్నాయి. ఇది రైల్వేస్లో దాదాపుగా 3 ఏళ్ల తర్వాత ఇటువంటి నోటిఫికేషన్ వచ్చింది. 18,000 పోస్టులు నేషనల్ లెవెల్లోను, మన ఆర్ఆర్బి సికింద్రాబాద్ లెవెల్లో 1600 పోస్టులు ఉన్నాయి. అలాగే బ్యాంక్స్ ఎగ్జామ్కి రేపు ఏప్రిల్ నుంచి నోటిఫికేషన్ స్టార్ట్ కాబోతున్నాయి. ఐబీపీఎస్ అంబరిల్లా కింద ఐబీపీఎస్ బ్యాంక్స్లో ఆల్ నేషనల్స్ బ్యాంక్స్లోను ప్లస్ స్టేట్ బ్యాంక్లోను క్లర్క్సు, ప్రొబేషనరీ ఆఫీసర్సు, స్పెషలిస్ట్ ఆఫీసర్సు, అన్ని రకాల ఐటీ ఆఫీసర్స్ కానీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ ఇవన్నీ కలిపి సుమారుగా 60,000 పోస్టులు అన్ని బ్యాంక్స్ నుంచి ఏప్రిల్ నుంచి నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ వరకు వస్తాయి. ఎగ్జామ్స్ సెప్టెంబర్, అక్టోబర్ దాకా కంప్లీట్ అవుతాయి. సో దీస్ ఆర్ ద ఆల్ ఆపర్చునిటీస్ మనకు అందుబాటులో ఉన్నటువంటివి. సో వీటికి మీరు అప్లై చేసినటువంటి వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికీ మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా ప్రిపరేషన్లో కానీ లేదా అప్లై చేయడంలో కానీ లేదా రాబోయే నోటిఫికేషన్స్ గురించి కానీ
మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు, స్టేట్ ఎగ్జామ్స్ కానీ నేషనల్ ఎగ్జామ్స్ కానీ. సీసీ మోడల్ కదా, అదే కంటెంట్ ఏం చదవాలో అర్థం కావట్లేదు. సీసీ మోడల్ ఉండేసరికి ఓల్డ్ బుక్స్ వచ్చేసి మ్యాటర్ కంటెంట్ ఓకే బాగుంది, ఈ సీసీ మోడల్ వచ్చేసరికి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు, ఆన్సర్ ఎలా చేయాలి అన్నది కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది. ఎస్ మేడం. ఇప్పుడు మొత్తం ఎగ్జామ్ ప్యాటర్న్లో అయితే మార్పు లేదు, ఎగ్జామ్ ప్యాటర్న్ అదే. కంటెంట్లో మాత్రం మీరు అన్నట్టుగానే 2 years నుంచి సీసీ మోడల్, ఇది 2nd year కాంప్రహెన్సివ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇవాల్యుయేషన్ ఉంది కాబట్టి దీంట్లో ఈ కంటెంట్లో మార్పులు జరిగాయి. ఎగ్జామ్ పేపర్ సెట్ చేయడంలో మాత్రం సేమ్ ప్యాటర్న్ మళ్ళీ ఫాలో అవుతారు. సేమ్ యువర్ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్, అండర్స్టాండింగ్ బేస్డ్ క్వశ్చన్స్, అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవి ఉంటాయి. ఇంటర్నల్స్ కింద మనకు సీసీ మోడల్లో ఉంది కంటెంట్లో. సో ఇంటర్నల్ ఎక్స్టర్నల్స్ కలిపి కంటెంట్ని ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుంది. సో టోటల్ సిలబస్ని దృష్టిలో పెట్టుకుని చేస్తారు. అయితే డిఎస్సి సమయానికి టెట్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ టు రిలీజ్ 1 మోడల్ పేపర్ వెబ్సైట్లో పెడతారు. అది టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డిఎస్సికి ముందు పెట్టే ఉద్దేశం ఉందని ఉన్నతాధికారులు చెప్తున్నారు. సార్ టెట్లో కూడా ఇప్పుడు న్యూ సిలబస్ ఏనా సార్? న్యూ సిలబస్ ఫాలో అవ్వాలి, ఓకే, థ్యాంక్ యూ సార్. కొత్త స్కోర్స్ కోసం కాబట్టి. సార్ కావటానికి బెస్ట్ పాత్ ఏమిటి అని అడిగారు. దీనికి మరి అడిగినటువంటి అభ్యర్థి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ, ప్రజెంట్లీ గ్రాడ్యుయేషన్ అయిపోయిందా లేకపోతే అండర్ గ్రాడ్యుయేషన్లో ఉన్నారా అనేది ఇన్ఫర్మేషన్ అందులో లేదు. సో అండర్ గ్రాడ్యుయేషన్లో ఉన్నట్లయితే చాలామందికి దట్ ఈస్ ద బెస్ట్ టైం. సపోజ్ 2nd year 3rd yearలో ఉన్నారనుకోండి, బీటెక్ 2nd year 3rd yearలో ఉంటే రిమైనింగ్ 2 years ఫస్ట్ సివిల్ సర్వీస్ సంబంధించినటువంటి సిలబస్ ఆస్పెక్ట్కి వెళ్లకుండా జనరల్ పర్స్పెక్టివ్, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ డిమాండ్స్ జనరల్ పర్స్పెక్టివ్ ఆఫ్ ది ఆస్పిరెంట్. సో సాధారణ పరిజ్ఞానం ఎలా ఉంది, ప్రాపంచిక విషయాల మీద, జాతీయ విషయాల మీద, రాష్ట్ర విషయాల మీద, పర్యావరణం మీద, వాతావరణం మీద, శాస్త్ర సాంకేతిక రంగాల మీద, ఆర్థిక రంగం మీద, రాజకీయ వ్యవస్థ మీద, భారత రాజ్యాంగం మీద, వీటన్నిటి మీద ఒక బ్రాడ్ వ్యూ ఎలా ఉందనేది ఫైనల్గా టెస్టింగ్ ఉంటుంది మెయిన్స్ ఎగ్జామ్లో. సో కాబట్టి ఈ ఆస్పిరెంట్ కానీ యూజీ లెవెల్లో ఉన్నట్లయితే ఫస్ట్ జనరల్ రీడింగ్ బాగా పెంచుకోవాలి. న్యూస్ పేపర్ రీడింగు, హిందూని ప్రిఫర్ చేయొచ్చు, ఇంటర్నేషనల్ కాలమ్స్, నేషనల్ కాలమ్స్, ఎడిటోరియల్స్ ముఖ్యంగా ఓన్ పాయింట్స్ రాసుకోవటం, అలాగే టీవీలో వచ్చేటువంటి డిబేట్స్ని, అకాడమిక్ డిబేట్స్ని బాగా ఫాలో కావటం. వీటన్నిటి వల్ల క్యాంపస్ వదిలే సమయానికి జనరల్ అండర్స్టాండింగ్, ఎందుకంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో జనరల్ స్టడీస్ లైన్ షేర్ తీసుకుంటోంది. ఆప్షనల్స్ ఒకప్పుడైతే ఒక డొమైన్ నాలెడ్జ్ని పరిశీలించేవారు, ఇప్పుడు ఒక డొమైన్ నాలెడ్జ్ వల్ల ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ సమర్థవంతంగా చేయగలరా లేదా అనేటువంటి సందేహంతో కొన్ని రిఫార్మ్స్ జరిగిన తర్వాత ఇప్పుడు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ డిమాండ్స్ యువర్ అండర్స్టాండింగ్ ఆన్ జనరల్ ఇష్యూస్. సో కాబట్టి అది ఎక్కువ అవగాహన చేసుకుంటే డిగ్రీ అయిపోయిన తర్వాత యాక్చువల్ రీడింగ్లోకి, యాక్చువల్ రిఫరెన్స్ బుక్స్లోకి వెళ్ళొచ్చు. ఫస్ట్ జనరల్ అండర్స్టాండింగ్ పెంచుకోవటానికి న్యూస్ పేపర్, కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఫాలో అవటం మంచిది.